భారతదేశం 1947లో స్వాతంత్రాన్ని పొందింది. అంతకుముందు భారతదేశాన్ని అనేక యూరోపియన్ దేశాలు వలసవాదంతో పరిపాలించాయి. అంటే వలసలుగా చేసుకొని పరిపాలించి అనేక రంగాల్లో భారతదేశాన్ని దోపిడీకి గురి చేశాయి. అందులో పోర్చుగీసు వారు, డచ్ వాళ్ళు, డేన్స్, ఫ్రెంచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు పరిపాలించి కేవలం పరిపాలన మాత్రమే చేయలేదు, ఇక్కడున్న సిరి సంపదల్ని దోచుకుపోయారు. అందులో అత్యంత ముఖ్యమైనది ఆనాటి భారతీయ చారిత్రక సాంస్కృతిక వస్తువులు. ముఖ్యంగా చెప్పాలంటే రాజుల సింహాసనాలు, ఉదాహరణకి కోహినూరు వజ్రం, మొఘల్స్ యొక్క నెమలి సింహాసనం, టిప్పు సుల్తాన్ యొక్క టైగర్ సింహాసనం, ఇలా ఎన్నింటినో వాళ్ళు వాళ్ళ వాళ్ళ దేశాల్లో ఉన్న మ్యూజియాలకి తరలించారు. వీటితోటి భారతీయులకు ఎంతో ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది. వాటికి సంబంధించిన చారిత్రక వాస్తవాలు ఎన్నో విషయాలను చెప్తాయి. మన చరిత్రను సంపూర్ణం చేసే అద్భుతమైన ప్రాచీన సంపద అంతా కూడా ఇప్పుడు ఇతర దేశాల లైబ్రరీలలో, ఇతర దేశాల మ్యూజియాలలో బంధించబడి ఉంది. ఈ నేపథ్యంలో భారతదేశం తిరిగి వాటిని సంపాదించే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే మనకు ఈ మధ్యనే నెదర్లాండ్ కూడా భారతదేశానికి వారి లైడెన్ యూనివర్సిటీలో ఉన్న రాగి ఫలకాలను ఇవ్వడం జరిగింది, రాగి రేకులను ఇవ్వడం జరిగింది. వాటి బరువు 30 కిలోల దాకా ఉందండి. అలాంటివి దాదాపుగా 20కి పైగా ఫలకాలను ఇస్తుంది. ఇవి 11వ శతాబ్దంలోని చోళుల కాలం చెందినవి. చోళుల కాలంలో ఆనాటి రాజరాజ చోళుడు, తర్వాత రాజేంద్ర చోళుడు వారు ఎటువంటి పరిపాలన చేశారు, వారి చారిత్రక ఆనవాళ్ళు ఏంటి, వారి విదేశీ సంబంధాలు ఏంటి, వారి యొక్క మత సామరస్యత ఏంటి, ఇవన్నీ కూడా తెలియజేసే ఆ రాగి ఫలకాలని 18వ శతాబ్దంలో నెదర్లాండ్ వాళ్ళు ఈ నాగపట్టణం, తమిళనాడులోని నాగపట్టణం అనే ప్రాంతంలో వాళ్ళు పరిపాలించినప్పుడు వాటిని తరలించుకెళ్ళిపోయారు. కానీ భారతదేశ దౌత్యవేత్తల యొక్క కృషి ఫలితంగా ఒక 14 సంవత్సరాలుగా ప్రయత్నిస్తే అవి నేడు భారతదేశానికి తిరిగి వస్తున్నాయి. మరి మిగిలిన వస్తువులు, మరి అనేక ప్రాచీన గ్రంథాలు నేడు విదేశీ మ్యూజియాల్లో, లైబ్రరీలో ఉన్నాయండి. మరి వాటిలో ఉన్న విజ్ఞానం మన తాతలది కాదా? వాటిని మనం తిరిగి సంపాదించుకోకూడదా? కోహినూరు వజ్రం నెత్తిలో పెట్టుకొని తిరుగుతున్న ఒక రాణికి మనం సలాం ఎలా కొడుతున్నాం? నెమలి సింహాసనం ఎక్కడ పోయింది? మన దేశ దేవాలయాల్లో ఉండాల్సిన అనేక విగ్రహాలు నేడు విదేశీయుల యొక్క బెడ్రూమ్లలో, వాళ్ళ యొక్క డ్రాయింగ్ రూమ్లలో ఊరికి అలంకరణలుగా మిగిలిపోతున్నాయి. వీటిని తిరిగి తెచ్చుకోవాల్సిన బాధ్యత మనకు లేదా?